మా బాబుది బుజ్జి సైకిల్ వచ్చేసిందిగా. ఏం చేద్దాం, రావడం ఈ ప్రొటెస్ట్ జరిగే టైంలోనే వచ్చేసింది. ఎనీవే ఇదిగోండి, భలే ఇచ్చారు కదా, అన్ని ప్లాస్టిక్ బ్యాగ్ తోనే ఇచ్చారు అండ్ దీన్ని ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. అండ్ ఇదిగోండి, ఇది కూడా ఇచ్చారు. నార్మల్ గా అన్ని ఫిక్స్ చేయొచ్చు. ఇది జస్ట్ ఏంటంటే సీటు దగ్గర ఒక స్క్రూ ఉందన్నమాట, దాన్ని తిప్పుకోవడానికే ఇచ్చారు. మామూలుగా ఇది లేకపోయినా ఫిక్స్ చేయొచ్చు. ఓ మా వాడు రెడీ అయిపోయాడు చూడండి, జూ 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 అంట. వాయిస్ తీసేసాలే వాడు అడింది. వాడు జూ 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 అంటున్నాడు. చూడ తీసి పెట్టాలంట. మా వారు బిగిస్తున్నారు చూసి. వీడి హెల్ప్ కాదమ్మా డాడీ నేనున్నా అంటున్నాడు. ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఫస్ట్ సైకిల్ అసలుకే వీడిది. బుడ్డిగాడు చూడండి అయిపోయింది అనుకుంటున్నాడు. బుడ్డిగాడు ఎక్కేశాడు. బుడ్డమ్మ ఇది. అండ్ నా పాటికి నేనైతే మాట్లాడతానే ఉన్నాను. చెప్తాను నార్మల్ గా ఇంత వీడియో తీసింది ఎలా బిగిస్తారు ఏంటి చూపిద్దామని, కానీ మా బుల్లులమ్మ స్పాట్ కొట్టేసింది. ఎలా బిగిస్తారో వీడియో తీయడానికి అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. కానీ నేనైతే ఆల్రెడీ మొత్తం బిగిచ్చేసిన తర్వాత గుర్తొచ్చింది ఎలా బిగిస్తారో చెప్పాలన్నట్టు. ఏమో అండి, సైకిల్ అయితే అయిపోయింది ఇది. చూడండి మా బాబు ఎక్కి కూర్చున్నాడు. జూ 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 రెడీ అంటున్నాడు. అండ్ నేను చెప్పదలుచుకునేది ఏంటయ్యా అంటే, ఈ సైకిల్ బిగించడం అంత కష్టమేం కాదు. జస్ట్ మనకి మాన్యువల్ బుక్లెట్ కూడా ఇచ్చారు. జస్ట్ దాన్ని చూసి పెట్టేయడమే, ఈజీగానే ఉంటుంది, ఏమీ లేదు. మా బుద్ధుడైతే మటుకి రెడీ రెడీ కమాన్ మమ్మీ అంటున్నాడు. కమాన్ మమ్మీ అంటున్నాడు. కానీ ఏం చేద్దాం, ఇంకా బిగించాలిరా బుడ్డి. అమ్మో మా వాడు వెనక నుంచి కూడా నడిపేస్తాడు. అండ్ ఇది ఉంది కదా, 2 years లోపు ఉన్న పిల్లలకి పడకుండా ఉంటారని ఇచ్చారనమాట కట్టడానికి. సో మా బాబుకి అది అవసరం లేదులేండి, పడడు వీడు. అమ్మో చూడండి లాగేస్తున్నాడు, రా దిగిరా అన్న టైప్ లో. అండ్ ఇదిగోండి బిగించాం కదా రాడ్డు, దీంతోనే అనమాట మనం బ్యాక్ నుంచి కంట్రోల్ చేసేది. అంటే అప్పుడే రాదు కదా పిల్లలకి, సో బ్యాక్ నుంచి మనం కంట్రోల్ చేస్తాము. సేమ్ ప్రాంప్ట్ టైపే, మనము బ్యాక్ నుంచి నడిపిస్తా ఉంటాము, వాడు వెళ్తా ఉంటాడు. చూపిస్తాంలేండి. ఇదిగోండి బయటికి ఎలాగో తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ప్రొటెస్ట్ అంటున్నారులే కానివ్వండి, స్ట్రీట్ లోకి ఏం రారంట. సో స్ట్రీట్ లో తిరిగేద్దాం, అటు నుంచి ఒక రౌండ్ ఇటు నుంచి ఒక రౌండ్ వేసేద్దాం. అండ్ వీటికి పెడల్స్ ఇచ్చారు, కాళ్ళు నొప్పులు వస్తాయి ఏమో అని చెప్పి ముందు జాగ్రత్తగా జస్ట్ కాళ్ళు పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు. ప్లస్ మంచి విషయం ఏంటంటే దీనికి ముందు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి చిన్న బాస్కెట్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు చూడండి బుజ్జిది. అండ్ ఈ సైకిల్ 10 months నుంచి 3 years వరకు అంట. హ్యాపీ కదా. అండ్ చెప్తానే ఉన్నాను, బయటకు తీసుకొచ్చేసాము. ఇదిగోండి మా వారు తీసుకెళ్తున్నారు, నేననమాట వీడియోగ్రాఫర్. ఫస్ట్ డే కాబట్టి 5 minutes. అండ్ ఇంటికి వెళ్ళిపోయామండి. ఇది నెక్స్ట్ డే తీసుకొచ్చాను బయటికి. వావ్ సర్ప్రైజింగ్లీ చూడండి నడిపేస్తున్నాడు. వావ్ అటు ఇటు ఇటు అటు పెట్టేశాడు కాళ్ళని. అమ్మో గుచ్చుకొచ్చుకొచ్చుకు నడిపేస్తున్నాడు అమ్మ బుడ్డోడు. మా బుల్లులమ్మలిది. ఏంటి అయ్యో, చేతులు చూసుకొని అయ్యో అంటున్నాడు. వీడిని నడిపిన 10 నిమిషాలకే అయ్యో అంటున్నాడు చూడండి, ఏదో కష్టపడుతున్నట్టు బుడ్డిగాడు. మా బుడ్డిల అమ్మలు ఇది. దీని మీద పాట పాడాను, మీరు ఎవరైనా చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అంత కష్టం ఎందుకులే అక్కడ, నువ్వు పాడినిపించంటే పాడేస్తా. అల్లులు బుల్లులు లల్లులు, అల్లులమ్మలు లమ్మలు లమ్మలు, అల్లులమ్మలు లమ్మలు లమ్మలు. నా పాటికి నేను పాట పాడుకుంటున్నాడు వీడు చూడండి. అదే అదే ఎలాగో వెనక నుంచి నడిపించేస్తున్నారుగా, నేను పట్టుకోని అవసరం లేదని చెప్పి చూడండి చేతులతో ఆడుకుంటున్నాడు. బుడ్డుల అమ్మలిది. ఎలా తెలుసో ఏమో వీడికి, ఏదో ఎవరో చెవులో చెప్పినట్టు మనకు కూర్చుంటే సరిపోయింది, ఆ బండి అదే వెళ్తుంది అన్నట్టు కూర్చొని ఆడుకుంటున్నాడు. ఈ బుడ్డిగాడికి మేము ఎలా నేర్పించామయ్యా అంటే, ఫ్రంట్ ఉంది కదా ఇలా చేయి పట్టుకొని కాలు రెండు ఇక్కడ బెటరా చేతులు రెండు ఇక్కడ బెటరా అని చెప్పామంతే, నేర్చేసుకున్నాడు సింపుల్ గా. అంతేనేమో 2 years దాటాయి కదా, వాళ్ళు ఈజీగా నేర్చేసుకుంటారు. అలసిపోయాడంట, ఒక డోనట్ ఇచ్చాము తింటా నడుపుకుంటున్నాడు. అండ్ ఇంత మాట్లాడుకున్నాం కదా, అసలు నేను ఎంత కాస్ట్ కొన్నాను ఏమైందో చూద్దాం రండి. ఇది యాక్చువల్ గా అంటే 95 pounds అనుకోండి రౌండ్ ఫిగర్ తో, మన ఇండియన్ కరెన్సీలో 9500 అనమాట. సో 45% ఆఫర్ లో నాకు 50 pounds కే వచ్చేసింది అనమాట. ప్లస్ నెక్స్ట్ డే డెలివరీ ఇచ్చేసారు. ఇంతేనండి ఈ రోజు వీడియో.
వీడియో. ఓకే, ఈ వీడియోలో మొత్తం ఏదో మాట్లాడుకున్నాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి చేరేలా షేర్ చేయండి. మేము పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ లో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.